ఆకివీడు ఇప్పుడు పొలిటికల్ అండ్ రిలీజియస్ హాట్ స్పాట్ గా మారిపోయింది. రామాలయ పునర్నిర్మాణ వివాదం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర వ్యాప్త ఉత్కంఠకు దారితీసింది. మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటనలో జరిగిన ఘర్షణలు, దాడుల ఎపిసోడ్తో ఆ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిపోయింది. దీనికి నిరసనగా అటు హిందూ సంఘాలు ఇటు క్రిస్టియన్ సంఘాలు పోటాపోటీగా చలో ఆకివీడుకు పిలుపునిచ్చాయన్న ప్రచారం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. అసలు ఆకివీడులో ఏం జరుగుతోంది? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రామాలయ వివాదం, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చలో ఆకివీడు పిలుపులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అటు హిందూ సంఘాలు ఇటు క్రిస్టియన్ సంఘాలు వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ పోస్టుల ద్వారా పోటాపోటీగా చలో ఆకివీడు అంటూ పిలుపునిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది. కేవలం స్థానికంగానే కాదు, అటు హైదరాబాద్ ఇటు విజయవాడ నుంచి కూడా భారీగా జనం తరలి వస్తున్నారన్న ప్రచారంతో ఆకివీడులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అయితే ఎవరు పిలుపునిచ్చారో స్పష్టత లేదు. ఊరు ప్రశాంతంగా ఉన్నా బయటి వ్యక్తుల ప్రవేశంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఆకివీడిలో ఈ స్థాయి ఉద్రిక్తతకు ప్రధాన కారణం ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటనలో చోటు చేసుకున్న ఘర్షణలే. పెద్దపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం అనూహ్యంగా రాజకీయ దాడులకు దారితీసింది. అసలు ఆ రోజు ఆకివీడులో ఏం జరిగింది, ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులేంటి అనే అంశంపై టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వివరించారు. నేను యాజ్ అ రెస్పాన్సిబుల్ లెజిస్లేటర్ క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది అన్న, క్లీన్ చేస్తామంటే ఆ కాలనీ వాళ్ళు కొడతానికి వచ్చారండి అన్నారు. కొడతానికి రావటం ఏంటి, క్లీన్ చేస్తానంటే కొడతానికి రావటం ఏంటని నేను ఇమ్మీడియట్గా నేనే పర్సనల్గా అక్కడ ఆగా. అయితే చాలామంది వచ్చారు. వచ్చి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో మేము అంతా క్రిస్టియన్లు ఉంటాం, ఇక్కడ రాముడి గుడి ఉండటానికి వీల్లేదు, అందుకనే మేము దీన్ని ఇలాగ క్లోజ్ చేసాం అని డైరెక్ట్గా, అది కూడా రికార్డ్ అయింది. ఆయన వచ్చి ఇక్కడ అందరూ క్రిస్టియన్స్, సో ఇక్కడ మీరు రాముడని ఇంకోటని ఎటువంటి విభేదాలు తీసుకురావద్దు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అలా ఉన్నప్పుడు నేను ఇది కరెక్ట్ కాదు, మేము దేవాలయం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది కదిపితే, సో గ్యారంటీగా ఇక్కడ పునర్నిర్మిస్తాం, మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇఫ్ నీడ్ బి మీరు అందరూ ఇక్కడ క్రిస్టియన్లే ఉన్నామంటున్నారు కదా, సో నేను సర్టిఫికెట్స్ కూడా వెరిఫై చేస్తాను, అందరూ క్రిస్టియన్సే ఉన్నారా హిందూస్ ఉన్నారా నేను వెరిఫై చేస్తాను. అప్పటికి 24th సుప్రీంకోర్టు ఆర్డర్ రాలా. ఆ రోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అడ్డుకుని దాడికి యత్నించింది ఓ వర్గం. అప్రమత్తమైన పోలీసులు రఘురామకృష్ణరాజును క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆయన బయటకు వెళ్లగానే స్థానిక నేతలపై దాడులు జరిగాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అయితే రఘురామ అనుచరులపై జరిగిన దాడిని నిరసిస్తూ కొన్ని హిందూ సంఘాలు చలో ఆకివీడుకు పిలుపునిచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇటు క్రిస్టియన్ సంఘాలు కూడా చలో ఆకివీడు అంటూ పిలుపునిచ్చినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు స్పష్టం చేశారు. పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు జాగ్రత్తగా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పట్టణంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. శాంతికి విఘాతం కలిగించాలని చూసేవారిపై, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. చలో ఆకివీడు అన్నటువంటి ఒక పిలుపునిచ్చి చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలిరండి, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, 2 గంటలకు ఏదో మీటింగ్ పెడతాము, సైకిల్ ర్యాలీ చేద్దాము, నడిచి వస్తాము, ఇట్లా రకరకాలుగా ఎవరెవరికి కావాల్సిన ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ప్రస్తుతానికి ఊరు ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఎలాంటి సమస్య ప్రస్తుతానికి లేదు, టికెట్స్ ఉన్నాయి, 144 సెక్షన్ అక్కడ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉంది. సో ఎవరు కానీ ఎలాంటి సభలు కానీ లేకపోతే అక్కడికి నిర్వహించాల్సిన అవసరం లేదు. దాని దృష్టిలో అందరికీ అప్పీల్ చేస్తున్నాం, దయచేసి ఈ 5th ఆకివీడికి వచ్చే ప్రయత్నం ఏదైనా ఉంటే అందరూ మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రస్తుతం ఆకివీడిలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉన్నా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.